ఫ్రెండ్స్, ఈ ఛానల్లో బొకాసి కంపోస్టింగ్ అనే ప్రాసెస్ గురించి వివరించాను. బొకాసి కంపోస్టింగ్ అంటే ఏం లేదు, హోమ్ కంపోస్టింగ్. మన ఇంట్లో వచ్చేటువంటి తడి చెత్త అంటే కూరగాయల నుండి వచ్చేటువంటి వ్యర్థాలు, లేకపోతే ఇంకా ఇతర రకాలైనటువంటి వ్యర్థాలు, అది తడి చెత్త అయి ఉండాలి. అటువంటి తడి చెత్తను మనం ఏ విధంగా ఎరువుగా మార్చుకోవాలి అనేది బొకాసి కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది మన ఛానల్లో వీడియోగా చేశాను, చూడండి. అయితే బొకాసి కంపోస్టింగ్ ప్రాసెస్ వల్ల ఉపయోగం ఏంటి అంటే, హోమ్ కంపోస్టింగ్ ప్రాసెస్ వల్ల ఉపయోగం ఏంటి, తడి చెత్తని ఎరువుగా మార్చే ప్రక్రియ అయినటువంటి బొకాసి కంపోస్టింగ్ నేర్చుకుంటే ఉపయోగం ఏంటి. ఈ బొకాసి కంపోస్టింగ్ వల్ల మనం ఎరువు తయారు చేసుకొని అదే ఎరువుతో మనకు కావలసినటువంటి కూరగాయలను పండించుకోవచ్చు. కూరగాయలంటే ఆకుకూరలు కావచ్చు, ఆకుకూరల్లో మెంతి కూర కావచ్చు, మరి తోటకూర కావచ్చు, గోంగూర కావచ్చు, ఇంకా కూరగాయలైనటువంటి వంకాయలు, టమాటాలు, దోసకాయలు, ఇంకా మన స్థలాన్ని బట్టి మనం పెంచుకోవచ్చు. చాలా వరకు మన ఇళ్లల్లో, మన ఇంటి ముందు కొంచెం స్థలం ఉంచుతాం. ఆ స్థలంలో కూరగాయలు పండించడం మన సాంప్రదాయం. అయితే ఇప్పుడు ఎక్కువగా కూరగాయలని మనం బయట కొనుక్కుంటే ఫెర్టిలైజర్స్ వాడుతున్నారు. ఆ ఫెర్టిలైజర్స్ ఆ ప్లాంట్లో లేకపోతే వచ్చినటువంటి కూరగాయల్లో ఎంత పర్సంటేజ్ ఉంది, ఎంత అక్యుములేట్ అవుతుంది అనేది మనకు తెలియట్లేదు. వాస్తవంగా అయితే ఒకవేళ అక్యుములేట్ అవుతుందా అనేది మనం చూసుకోవాలి. అలా చూసుకోవట్లేదు కాబట్టి మనకు తెలియదు. చాలా వరకు ఉండే అవకాశం ఉంటుంది. ఫెర్టిలైజర్స్ అనేది ఎంతో కొంత పర్సంటేజ్ అనేది ఉంటుంది. అటువంటి వాటిని తినటం వల్ల మన రోగనిరోధక శక్తి తగ్గి రోగాలు పాలవుతున్నాం. ఇలా హోమ్ కంపోస్టింగ్ చేసుకొని మన తడి చెత్తని ఎరువుగా మార్చుకొని ఆ ఎరువుతో మనమే మన కూరగాయలను మనం పండించుకుంటే ఆ కూరగాయలు అనేవి టేస్టీగా ఉంటాయి. మరియు అధిక పోషక విలువలను కలిగి ఉంటాయి. అటువంటి వాటిని తినటం వల్ల మనం మంచి ఆరోగ్యంతో ఉంటాం. ఇంతేకాకుండా ఇంతటి ఉపయోగం ఉన్నటువంటి ఈ ప్రాసెస్ నేర్చుకొని అందరూ ఎవరి కూరగాయలు వాళ్ళు పండించుకోవాలని కోరుకుంటున్నాము.